సామెతలు. దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సోమతులు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులను తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనను. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకొనను. వీటి చేత సామెతలను, భావసూచక విషయాలను, జ్ఞానుల మాటలను, వారి చెప్పిన గూఢ వాక్యాలను జనాలు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములైన యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన యొకని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగుబడినట్లు వారి పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము. రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను తోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడివై యుండుము. మనకందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము. వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారు పాదములు పరుగులెత్తెను. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశనముకై పొంచియుందురు. తమను తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయను. జ్ఞానము వీధులలో కేకవేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపో. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కడపకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వ్యక్తసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగు.
బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండెను. ఆమేన్.